హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉండి అండ్ అలాగే రియల్ ఎస్టేట్లో కూడా తనదంటూ ఒక మార్క్ని వేసుకోవాలని చెప్పి రియల్ ఎస్టేట్లోకి వచ్చి టాప్ మోస్ట్ బిల్డర్స్ అందరితో టైఅప్ అయ్యి ఇప్పుడు ప్రాప్కో అనే ఒక కంపెనీని పెట్టి బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న రాజశేఖర్ రెడ్డి గారు ఇవాళ మన పాడ్కాస్ట్కి వచ్చి అసలు రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు నిజంగానే ఇన్వెస్ట్ చేస్తే ఏ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం చూసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫౌండర్ ఆఫ్ ప్రాప్కో అండ్ పార్ట్నర్ టెరాలివా ఎస్టేట్స్ రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం రాజశేఖర్ రెడ్డి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, వెరీ గుడ్. సో ఫస్ట్ ఐటీ ఫీల్డ్లో ఒక 10 years ఉండి తర్వాత రియల్ ఎస్టేట్కి వచ్చారు. సో ఇంత డ్రాస్టిక్ అంటే ఒక కంప్లీట్ కాంట్రాస్ట్ ఫీల్డ్స్ అని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఐటీ అంటే లైక్ సైలెంట్గా సాఫ్ట్వేర్ అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ అంటే వీ హ్యావ్ టు మీట్ విత్ సో మెనీ పీపుల్. సో 2 కాంట్రాస్ట్ థింగ్స్. అసలు ఎలా స్టార్ట్ అయింది జర్నీ ఐటీ టు రియల్ ఎస్టేట్? సో నేను అంటే ఆల్మోస్ట్ 20 years ఐటీలో ఉన్నానండి. 10 years యాజ్ ఎన్ ఎంప్లాయీ, 10 years యాజ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్గా ఐ స్టార్టెడ్ ఇన్ ఐటీ కంపెనీ. సో యూఎస్లో కూడా వర్క్ చేసి వచ్చాక ఇండియాలో ఐ స్టార్టెడ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. సో డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఐ హ్యాపెన్ టు డూ కపుల్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఫర్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ 2014 ఆ టైంలో. అప్పుడు చేస్తున్నప్పుడు ఆ ఎంక్వైరీస్ వస్తే కంపెనీస్ వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. సో దెన్ ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. సో అప్పుడు చేస్తూ ఉంటే అందులో కొన్ని క్లోజర్స్ వచ్చాయి. క్లోజర్స్ వచ్చినప్పుడు నేను వెళ్ళి బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఎంక్వైరీస్ వచ్చాయి, అవి క్లోజ్ కూడా అయినాయి అంటే, వై డోంట్ యూ డూ ఇట్ ఫర్దర్, మీరే మాట్లాడండి వచ్చిన ఎంక్వైరీస్తో అని ఒక పెద్ద బిల్డర్ నన్ను ఎంకరేజ్ చేస్తే ఐ స్టార్టెడ్. అక్కడి నుంచి ఆ రియల్ ఎస్టేట్ జర్నీ స్టార్ట్ అయింది. సో అట్లా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్కి డిజిటల్ మార్కెటింగ్ చేసి వాళ్ళకి లీడ్ జనరేషన్ ప్లస్ సేల్స్ చేసి పెట్టాను. దానిలో మనీ వచ్చింది. ఆ మనీ చూసిన తర్వాత ఇంకా ఐటీలో ఐటీ కన్నా రియల్ ఎస్టేట్లో మనీ ఎక్కువ ఉంది. అట్లాగే 20 years వర్క్ చేసిన తర్వాత నాకు కూడా టూ మచ్ అనిపించింది. ఇంకా ఐటీలో కూర్చొని ఒక సాచురేషన్ పాయింట్ వచ్చేసింది. సో రియల్ ఎస్టేట్ ఆల్సో హైదరాబాద్లో మీకు తెలుసు కదా, లాస్ట్ 20-25 yearsలో ఎనార్మస్ గ్రోత్ వచ్చింది. సో అదంతా నేను కళ్ళ ముందు చూస్తున్నా కాబట్టి ఈ ఫీల్డ్ ఆబ్వియస్గా ఎంటర్ప్రెన్యూర్ అయిన తర్వాత మీకు ఎవెన్యూస్ యూ ఆల్వేస్ సర్చ్ ఫర్. సో ఆ ప్రాసెస్లో రియల్ ఎస్టేట్ ఫీల్డ్ డైనమిక్ ఉండింది, బాగా గ్రోత్ రావడము. సో చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ కూడా పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వడము, అట్లాంటి ప్రాసెస్లో నాకు కూడా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సేల్స్ రావడము, ఇలా మనీ కూడా రావడం వల్ల నేను ఇంకా 2016-17లో ఫుల్ టైమ్ రియల్ ఎస్టేట్ సైడ్ వచ్చాను. సో రియల్ ఎస్టేట్ అంటేనే లైక్ ఇప్పుడు చాలా ఎనార్మస్గా మీరు అన్నట్టు వ్యాస్ట్గా పెరిగిపోయింది, డెవలప్ అయిపోయింది అండ్ ఎవరు చూసినా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. బట్ ఏదో ఒక రోజు అట్ సమ్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం కొన్ని ఇయర్స్ తర్వాత సాచురేషన్ పాయింట్ రాదా రియల్ ఎస్టేట్ ఫీల్డ్? రియల్ ఎస్టేట్ ఫీల్డ్ సాచురేషన్ అనేది ఉండదండి. ఎందుకంటే భూమి అనేది లిమిటెడ్ కమోడిటీ, అది అదేం తగ్గదు పెరగదు. భూమి ఎక్కడుందో అక్కడే ఉంటుంది. మనం ఉంటామో లేదో తెలియదు కానీ భూమి మాత్రం అక్కడే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి జనాభా బాగా పెరిగిపోయింది. 150 crores పాపులేషన్ పెరిగింది, వాళ్ళ నీడ్స్ కూడా పెరిగినాయి, ఎకనామికల్ కండిషన్స్ కూడా పెరిగినాయి, వాళ్ళ తాహతు కూడా పెరిగింది, ఈ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ లగ్జరీ కూడా పెరిగింది. ఆ ప్రాసెస్లో ఇంకా రియల్ ఎస్టేట్ అనేది సాచురేషన్ పాయింట్ ఉండదు. అక్కడక్కడ టర్బులెన్స్, కొంచెం లో సైడ్ అప్స్ ఉంటాయి స్టాక్ మార్కెట్ లాగానే. కానీ రియల్ ఎస్టేట్ అనేది లిమిటెడ్ కమోడిటీ కాబట్టి ఆబ్వియస్గా మీకు సాచురేషన్ పాయింట్ అనేది ఉండదు. బట్ ఎవ్రీ 4-5 years 6 years స్టాక్ మార్కెట్ కానీ వరల్డ్ మార్కెట్స్ వల్ల కానీ కొంచెం స్లో డౌన్ అవుతుంది. కానీ ఎవ్వరు కూడా ఎస్పెషల్లీ వరల్డ్లో ఎవరైతే రిచెస్ట్ అంటే 60% ఆఫ్ ద రిచ్ పీపుల్ హావ్ బికమ్ బికాజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మిగతా వాళ్ళు బిజినెస్లో సంపాదించి ఉండొచ్చు కానీ 60-70% ఆఫ్ ద పీపుల్ రిచ్ అయ్యారంటే కారణం రియల్ ఎస్టేటే. సో దీనికి సాచురేషన్ పాయింట్ అనేది ఉండదు. ఇన్ కేస్ లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మీరు హైదరాబాద్లో కూడా చూడండి, ఈరోజు ఇంత హై ఎండ్ కార్స్ ఉండడం కానీ హై ఎండ్ లగ్జరీ బిల్డింగ్స్ రావడం కానీ ఇదంతా బికాజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్లో ఉన్న గ్రోత్ వల్ల రియల్ ఎస్టేట్ ఒకటే కాదు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన పలు డిఫరెంట్ సెగ్మెంట్స్ కూడా దీనికి బాగుపడ్డాయి. మీరు స్టీల్ కానీ సిమెంట్ కానీ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, రియల్ ఎస్టేట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సెగ్మెంట్ మీకు ఐటీ తర్వాత. సో రియల్ ఎస్టేట్ హ్యాస్ బికమ్ ఏ కమోడిటీ ట్రేడింగ్ బిజినెస్.
సో ఇప్పుడు చూస్తే యంగ్ జనరేషన్ కూడా దే ఆర్ గెటింగ్ ఇంటూ రియల్ ఎస్టేట్. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అనేది కొంతమంది మాత్రమే ఆప్ట్ చేసేవాళ్ళు యాజ్ అ బిజినెస్ లాగా. ఇప్పుడు అలా లేదు. మీరు నెక్స్ట్ జనరేషన్ అంతా దే ఆర్ గెటింగ్ ఇంటూ బిజినెస్. ఈవెన్ ఆర్కిటెక్ట్స్ కానీ సివిల్ ఇంజనీర్ కానీ దానికి సంబంధించిన బిజినెస్లు కానీ బాగా గ్రో అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తే స్టాక్ మార్కెట్లో కూడా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కంపెనీ స్టాక్స్ చాలా తక్కువ ఉండేవి. రీసెంట్గా చూడండి మీరు టాప్ కంపెనీస్లో రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్ కూడా గ్రో అయినాయి. సో రియల్ ఎస్టేట్ అనేది సాచురేషన్ పాయింట్ అవ్వదు. సాచురేషన్ పాయింట్ అవ్వదు. ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి ఐ విల్ అగ్రీ. కానీ రియల్ ఎస్టేట్లో అంటే కొంచెం రిస్క్ ఉంటుంది. బికాజ్ ఏ ఫ్యాక్టర్ వచ్చినా, ఏ చిన్న చేంజ్ వచ్చినా రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. స్టాక్ మార్కెట్ తగ్గినా, లేకపోతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినా, ఆ గవర్నమెంట్లో ఏదైనా చేంజెస్ చేసినా, ఇంకేదైనా న్యాచురల్ కెలామిటీ వచ్చినా, ఎవ్రీథింగ్ ఏ ఫ్యాక్టర్ వచ్చినా రియల్ ఎస్టేట్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. అలాంటప్పుడు వాట్ ఈస్ ద అదర్ ఆప్షన్స్ రియల్ ఎస్టేట్లోని? ఏం చేయాలి ఆ టైంలో? రియల్ ఎస్టేట్ అదర్ ఆప్షన్స్ అనేవి ఉండవండి. రియల్ ఎస్టేట్ అంటేనే భూమికి సంబంధించిన విషయం. సో రిస్క్ అనేది రిస్క్ అనేది ప్రతి బిజినెస్లో ఉంటుంది. మిగతా ఏరియాలో ఇట్స్ ఆల్ ప్లాస్టిక్ మనీ, అంటే గాల్లో ఉంటుంది, పేపర్లో ఉంటుంది, బ్యాంక్లో ఉంటుంది. బట్ రియల్ ఎస్టేట్లో మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ అ ఫిజికల్ అసెట్. మీ కళ్ళ ముందు కనిపిస్తుంది, అక్కడే ఉంటుంది, దాన్ని చూసుకోవచ్చు, అక్కడ ఉండొచ్చు. యూ కెన్ యూటిలైజ్ ఇట్ ఫర్ ఫార్మింగ్, యూ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్ ఆన్ ద అర్త్. సో అది ఉన్నప్పుడు మీకు ఇట్స్ ఎన్ ఆడ్ అండ్ ఇన్కమ్. సో ఆ వాల్యూ ఎలాగో పెరుగుతుంది ఫ్యూచర్లో. వాల్యూ ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే అది లిమిట్ ఉంది. ప్లస్ కొన్ని ఏరియాస్ వరల్డ్లో 2/3 మొత్తం వాటరే ఉంది, 1/3 మాత్రమే భూమి ఉంది. జనాలు పెరుగుతున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి, యూజ్ చేసే సైజెస్ కూడా పెరుగుతున్నాయి. ముందు మనం అంతా హ్యాపీగా ఒక ఇంట్లో 20 మంది ఉండేవాళ్ళం కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైంది, 5000 SFT అపార్ట్మెంట్స్లో 4 మాత్రమే ఉంటున్నారు. సో ఇదనేది ఇంకా ఫ్యూచర్లో వెళ్తున్న కొద్దీ ఇంకా మారుతూ ఉంటుంది. ద వే యూ యూజ్ రియల్ ఎస్టేట్ ఆర్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అసెట్స్ని. సో కమర్షియల్ స్పేసెస్ కానీ, మాల్స్ కానీ. సో ఇప్పుడు ఇంతకుముందు ఆఫీసెస్ అన్ని చిన్న ఆఫీస్లో 2 bedroomలో ఉండేవి. ఇప్పుడు అట్లా ఎవరైనా 2 bedroomలో ఆఫీసెస్ స్టార్ట్ చేసే జనరేషనే మారిపోయింది. సో దే ఆర్ గోయింగ్ ఫర్ బిగ్ ఆఫీసెస్. ఆఫీసెస్ హ్యావ్ బికమ్ సెకండ్ హోమ్ ఫర్ ఎవ్రీబడి. సో ఇన్ని రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ అసెట్ అనేది తగ్గదు. బట్ రియల్ ఎస్టేట్లో కాకుండా ఆల్టర్నేట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి బిజినెస్లో. రియల్ ఎస్టేట్ కొంచెం స్లో అయినప్పుడు జాగ్రత్తగా కొంచెం డ్యూ డెలిజెన్స్ చేసి, ఈవెన్ రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పుడు కూడా దేర్ ఆర్ సమ్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ హూ బై అండ్ మేడ్ మనీ. సో రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా టర్బులెన్స్ ఉంటుంది, దానికి వాల్యూ ఉంది. భూమి వాల్యూ ఆల్రెడీ పెరిగిపోయింది ప్రపంచం అంతా, ఓన్లీ హైదరాబాద్ అనే కాదు, ప్రపంచం అంతా కూడా లీవబుల్ కండిషన్స్ ఉన్న ప్రతి ప్లేస్లో వాల్యూ పెరిగింది. సో వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. సో దాని గురించి పెద్దగా మనము అంటే సాచురేట్ అవుతుంది లేదైతే అసలు వాల్యూ పడిపోతుంది అనుకునే పరిస్థితి అయితే లేదు. ఈ రోజు పడిపోయినా మళ్ళీ 5 years తర్వాత ఆర్ 10 years తర్వాత దాని వాల్యూ మాత్రం. సో యంగ్స్టర్స్ కెన్ ఆప్ట్ ఫర్ రియల్ ఎస్టేట్ కెరియర్, లైక్ కెరియర్గా చూస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ కొద్ది మంది చేతిలోనే ఉండేది. కొందరే ఇప్పుడు ఒక పాతకాలంలో ఏ జాబ్ లేకపోతే టీచర్ జాబ్ అనేవాళ్ళు, లేదు ఏ బిజినెస్ చేయని వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ NRIs who have come from abroad after working 10 years 20 years, వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్లో పెద్ద లెవెల్లోకి వెళ్ళిపోయారు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయిన తర్వాత ఇట్ హస్ మేడ్ వెరీ ఈజీ. షూర్. అట్లాగే పాత తరం బిల్డర్స్ మారి ఇప్పుడు కొత్త జనరేషన్ బిల్డర్స్ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా అబ్రాడ్లో మంచి ఎడ్యుకేషన్ చదివి, MBAs మాస్టర్స్ చదివి, మల్టిపుల్ కంపెనీస్లో వర్క్ చేసి ఇండియాకి వచ్చి దే ఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్, క్రియేటివిటీ, బెటర్ ఫెసిలిటీస్, లగ్జూరియస్ ఫెసిలిటీస్ తీసుకొస్తున్నారు. కాబట్టి మనం వీఆర్ ఎంజాయింగ్ దోస్ ఫెసిలిటీస్ నౌ. పీపుల్ వాంట్ లగ్జరీ నౌ, పీపుల్ వాంట్ కంఫర్ట్. సో ఇంతకుముందు మనము అన్నీ ఏంటంటే పర్లేదు అని ఉండేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. ఈ జనరేషన్ దే వాంట్ ఎవ్రీథింగ్. కంఫర్టబుల్గా ఉండాలి, లగ్జూరియస్గా ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, నేను ఎంజాయ్ చేయాలి, నా ఇల్లు షుడ్ బి లైక్ ఏ 5-star హోటల్ అనే పరిస్థితికి వచ్చింది. అలానే ఉంటున్నాయి కూడా ఇప్పుడు. అందుకోసమే ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిజినెస్ నౌ. అండ్ మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ప్రాప్గో అని. వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? Propgo Realty ani I started a company. We are a advisory and consulting firm for all kinds of real estate assets. Ante villas kaani, apartments kaani, plots kaani, agricultural lands kaani, commercial spaces kaani. Ee 5 segments lo memu buying, selling, resale, advisory, consulting services istamu. Alage ivi kaakunda property related other services chestunam. Home automation gaani, interior services gaani, inka tech
టెక్నాలజీ రిలేటెడ్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి హోమ్ రిలేటెడ్ సర్వీసెస్ ఏమైతున్నాయో అవి ప్రొవైడ్ చేస్తాము. అలాగే ప్రాపర్టీ మేనేజ్మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ మేజర్గా బయింగ్ అండ్ సెల్లింగ్లో వీఆర్ ఆల్మోస్ట్ హైదరాబాద్ టాప్ company. And you have tied up with all the... Yeah, we tied up with almost 100 plus builders in Hyderabad, especially high rise apartments, high end villas, plots kuda deal chestam regular ga. Ma customers kuda NRIs దగ్గర నుంచి లోకల్ గా హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ కూడా మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం.